గుడికి వెళ్ళినప్పుడు మన కంచి పరమాచార్యులు దీపం వెలిగించారు. ఆ పటము మన జయంత్ సరస్వతి స్వామివారు దీనికి పేటన్ కింద ఈ భక్తి టీవీ కార్తీక కోటి దీపోత్సవానికి అనేక సంవత్సరాలు విచ్చేసి దీనికోసమే ప్రత్యేకంగా విచ్చేసి అనుగ్రహించినారు. దానన్ని గుర్తులో పెట్టుకునే మన చౌదరి గారు, ఈ నరేంద్ర చౌదరి గారు ఈ ప్రత్యేక ఏర్పాటు చేసి ఈ కార్యక్రమానికి మేము వచ్చినాము. ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి వచ్చినాము. ఉత్తరోత్తరం ఈ తెలంగాణ ప్రజలు, మన ఆంధ్రదేశ ప్రజలందరూ కూడా ఇలాంటి మంచి కార్యక్రమాలు చేయాలి. డిసెంబర్ 16వ తారీఖు మన శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారి ఆరాధన రోజు 300 స్కూల్ కన్నా 400 స్కూల్లో మహాభారతం తెలుగులో ఏదైతే ఉన్నదో వీటి పద్యాలు, భాగవత పద్యాల్ని వ్యాస భారతం అనే ఒక ప్రోగ్రాం కింద సెకండ్రాబాద్లో 1967, 68, 69లో స్వామివారు వచ్చిన సందర్భంగా వ్యాస భారతం అని ప్రోగ్రాం చేశారు. మాతృభాష, మాతృభక్తి అలా ఈ కార్యక్రమాలు జరుగుతాయి. అందరూ కలుసుకుని అమ్మవారి దయతో ఇంకా ఉత్తరోత్తరం అందరూ ధర్మంలో నిలబడి ధర్మో రక్షతి రక్షితః అని ధర్మాన్ని మనం పాటిస్తూ తద్వారా అందరికీ ఆర్థికమైన, ఆధ్యాత్మికమైన శక్తి కలగాలి, ఆరోగ్యమైన శక్తి కలగాలి అని అమ్మవారిని ప్రార్థిస్తున్నాము. హర హర నమః పార్వతీపతయే. హర హర శంకర, జయ జయ శంకర. ఇప్పుడు 2 పటాలని వీరికి ఇస్తున్నాం. రండి, చూడండి, అందరూ కూడా అక్కడ చూసుకోండి. అనుగ్రహ భాషణ పూర్వక ఆశీస్సులు అందించినటువంటి జగద్గురువులు శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వామి శ్రీచరణాలకు నమస్సులు తెలియజేస్తున్నాం. ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు తెలంగాణ రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాం.